అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. చాగంటి వారు నిజంగా చెప్పాలి అని అనుకుంటే ఆధ్యాత్మిక విలువలు ఎంతవరకు ఉన్నాయో, మనిషి ఎంతవరకు నేర్చుకోవాలో, ఆధ్యాత్మిక చింతన వైపు ఏ విధంగా అడుగులు వేయాలో ఈ మహానుభావుడు ప్రవచనాలు వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరికి తెలిసింది. నిజంగా గుడిని ఏ విధంగా దర్శించుకోవాలి, గుడిలో ఉన్నటువంటి మూర్తిని ఏ విధంగా దర్శించుకోవాలి, ఆయన చేసినటువంటి ప్రసంగాలు వింటూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి. గుంటూరులోని చాగంటి కోటేశ్వరరావు గారు చేసినటువంటి 43 రోజుల రామాయణ ప్రసంగాన్ని వింటే మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా తన తనువు చాలించాలి, ఏ విధంగా ఉన్నత విలువలను పెంపొందించుకోవాలి, మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఇలా ఒకటి కాదు, అసలు మనిషి గురించి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటే మగవాళ్ళు కూడా మోహించేటటువంటి రాముడిని గూర్చి అంత అద్భుతంగా ప్రవచించారు. ఆ 43 భాగాలు వింటే ప్రతి ఒక్కరిలో మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. ఏ విధంగా దైవ చింతన వైపు మనిషి మరల్చుకోవాలి అనే విషయాలు చాలా అద్భుతంగా వివరించారు. ఒక కార్తీక మాసం కానివ్వండి, లేదు ఒక తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి విలువలు కానివ్వండి, లేదు ఒక మాఘమాసం గురించి కానివ్వండి, పూజల గురించి కానివ్వండి, ఒకటా రెండా ఆ ప్రసంగ జరి మొదలు పెడితే అసలు అలా వింటూ ఉండాలి, కానీ చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద వేదాంతవేత్తలు, వీళ్ళందరూ కూడా చాగంటి వారి ప్రవచనాలకి ఎడిక్ట్ అయిపోయారు అని అనుకుంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఇందులో ఒక విషయం అదేంటి అని అంటే, చాగంటి కోటేశ్వరరావు గారికి కూటమి ప్రభుత్వం ఒక ఉన్నతమైన పదవినిచ్చింది. అది కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదా. ఆ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి లావిష్గా ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలన్నీ అనుభవించవచ్చు, వాటిని అనుభవిస్తూ మిగిలిన రాజకీయ నాయకులాగే లేదు మిగిలిన పదవులు పొందిన వారిలాగే ప్రవర్తించవచ్చు. కానీ కోటేశ్వరరావు గారు వాటన్నింటినీ పక్కన పెట్టి తన సొంత డబ్బులతో తన సొంత కారులోనే వచ్చి ప్రసంగాలు ఇస్తూ మరి రాజకీయ నాయకులకు ఉపయోగపడేటువంటి విషయాలను ప్రబోధిస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి అవసరమైనటువంటి సలహాలను అందిస్తూ తను తాగే టీ ఖర్చు డబ్బులు కూడా తానే పెట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న విజయవాడలో విద్యార్థుల యొక్క నైతిక విలువలు పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు శ్రీ గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. అందులో అన్న చెల్లెల యొక్క విలువ గురించి చెబుతూ, అంటే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని అందులో ఉద్ఘాటించారు. అబ్దుల్ కలాం గారికి ఒక ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం కోసం ఒక 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. ఆ 1000 రూపాయల కోసం ఆ సీటు ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలి అని అంటే ఆ కాలేజీలో అవసరం, దానికి డబ్బులు కట్టాలి అని అంటే ఒక 1000 రూపాయలు కావాలి. అప్పుడు ఆ రోజుల్లో 1000 రూపాయలు అని అంటే సాధారణమైన విషయం కాదు. ఆ 1000 రూపాయలు కావాలి కాబట్టి తన సోదరి దగ్గరికి వెళ్ళి చెబితే, బెహ్రా అట ఆ సోదరి పేరు, అబ్దుల్ కలాం గారి సోదరి పేరు బెహ్రా. ఆమె తన గాజులు తీసిచ్చి అబ్దుల్ కలాం గారికి నువ్వు చదువుకో అని చెప్తే అతను ఎంతో ఆనందపడిపోయి, నేను బాగా చదువుకొని స్కాలర్షిప్ తెచ్చుకొని ఆ డబ్బులతో నీ గాజులు నేను కొదువు పెట్టి నీ విడిపించి నేను నీకు ఇస్తాను అక్క అని చెప్పడం జరిగింది. అయితే ఆ అన్న తమ్ముల లేదా అక్క చెల్లుల లేదా అక్క తమ్ముళ్ళ అనుబంధం గురించి తను ఉద్ఘాటిస్తూ, జీవితంలో ఒకేసారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు ఎప్పుడు విభేదించకండి, ఎప్పుడో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వాటి గురించి నా అన్నతో నాకు సంబంధం లేదు, నా అక్కతో నేను మాట్లాడను, ఇలాంటి మాటలు మాట్లాడకండి, అక్క అన్నతోనే నువ్వు పొసగలేని వాడివి, బయట సమాజంలో ఏం బ్రతుకుతావు నువ్వు అని ఒక మాటను ఉద్ఘాటించారు. అంతేనండి, కథం అయిపోయింది. అరేరేరేరే మా జగనన్న నువ్వు అంటావా, మా జగనన్నే కదా నువ్వు సంబోధించావు, చంద్రబాబు నాయుడు గారు అనమన్నారా నిన్ను అని వైసీపీ సోషల్ మీడియా ఇంకా మొత్తం మామూలుగా ట్రోల్ చేయలేదు. ఆ మహానుభావుడు, ఆ ప్రవచనకర్త చెప్పిన విషయాలేంటి, మనం మాట్లాడుతున్న విషయాలేంటి, పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడువుకోవడం ఏంటి, ఏం జరుగుతుంది అసలు? చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుడు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ ప్రసంగంలో మాట్లాడు. మీరు గమనించారో లేదో, ఆ ప్రవచనాలు విన్న వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. ఏదైనా ఒక ఉపమానం చెప్పాలి అని అనుకున్నప్పుడు పక్క వాళ్ళ మీద పెట్టకుండా తన మీద తానే వేసుకుని చెప్తారు. ఎందుకనంటే ఎవరైనా మనసు చువుక్కుమంటుందేమో అని, అలా మనసు బాధ పెట్టుకుంటారు అని వేరే వాళ్ళ మీద వేయడం ఎందుకు, నా మీదే నేను వేసుకుంటానని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రవచనాలు వింటే మనందరికీ అర్థమవుతుంది. అటువంటి ప్రవచనకర్త జగన్ గారిని అనవలసిన పని ఉంటుంది.
ఇప్పుడు అబ్దుల్ కలాం గారు సోదరి బెహ్రా గురించి చెప్పారు. బెహ్రా గురించి చెబుతూ వాళ్ళిద్దరు అన్యోన్యమైన అన్నాదమ్ముల అక్కాచెల్లెల సంబంధం గురించి చెబుతూ నువ్వు సంఘంలో ఇలా బ్రతుకు, నీ అక్కతో నువ్వు ఎప్పుడు ప్రపంచాలు పెట్టుకోకు, చెల్లితో ప్రపంచాలు పెట్టుకోకు, నువ్వు పెట్టుకుంటే సంఘంలో నువ్వు బ్రతకలేవు, ఇంట్లోనే నువ్వు ఇవ్వడలేని వాడివి, సంఘంలో ఏ విధంగా ఇముడుతావు అనే ఉద్దేశం చెప్పుని చెప్పారు తప్ప అక్కడున్న వేలాది మంది విద్యార్థులకి. అంతేగాని జగన్ గారు వాళ్ళ చెల్లిని తరిమేశారు, అమ్మని తరిమేశారు, చెల్లెలకు ఇచ్చిన ఆస్తులు పుచ్చేసుకున్నారు ఈ విధంగా చెప్పలేదే. అయినా మీరు ఆ మహానుభావుడు చెప్పిన విషయాన్ని ఆపాదించుకుని మీరు అలా ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది చాగంటి వారి ప్రవచనాలని జగన్ చెల్లెలు షర్మిల గారికి ఆపాదిస్తూ ఆ ప్రవచనాన్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి కామెంట్లు చూస్తే చాలా నిస్సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? ఆయన విద్యార్థుల్ని ఇలా ఉండండి బాబు భవిష్యత్తులో అని వాళ్ళు చెప్పుకుని వచ్చారు. కోటేశ్వరరావు గారు విద్యార్థులు మీ భవిష్యత్తులో ఇలా ఉండండి అని చెప్పారు. ఆ ప్రవచనం మీకు కూడా కొద్దిగా ప్లే చేస్తాను, చూడండి. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు? నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విలితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. విన్నారు కదా? ఈ మాటలు చూసి వినేసి వెంటనే జగన్ గారి చెల్లెల్ని, జగన్ గారిని నువ్వు జగన్ గారి ఉద్దేశించే కదా ప్రవచనం చేశావు, నువ్వు జగన్ గారి గురించే కదా మాట్లాడావు, ఏంటిది పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకోవడం ఏంటి? అసలు ఉన్న విషయాన్ని వదిలేసి లేని విషయాన్ని తీసుకుని వచ్చి మీ పార్టీ పరపతి పెరుగుతుందని మీరు అనుకోవడం అది మీ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకు అనంటే ఎప్పుడైనా ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఎవరైనా సంబోధించినప్పుడు మన మీదకే వచ్చేసింది బాణం, మనల్ని అనేశారు అని అనుకుని ఎదుటి వాళ్ళని నిందించడం ఎంతవరకు కరెక్టు? నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు జగన్ గారిని అన్నట్టు అందులో ఏమైనా ఉందా? ఏ విషయం లేదు కదా. ఆయన ప్రవచనానికి సంబంధించి మాత్రమే మాట్లాడారు. ఎవరిని ఉద్దేశించి నువ్వు అసలు ఇటువంటి వాడు ముఖ్యమంత్రి ఎలా అయ్యావు, ఇటువంటి వాడు నువ్వు ఎలా పెరుగుతావు, నువ్వు పక్కోళ్ళనే నీ చెల్లెల్నే చూడలేదు, అటువంటిది నువ్వు ప్రజలను ఎలా పరిపాలిస్తావు, ఈ విధంగా మాట్లాడలేదే. పోనీ ఆ విధంగా మాట్లాడితే ఆయనే జగన్ గారిని అన్నారేమో, ఓహో జగన్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమని చెప్పారేమో అందుకనే మాట్లాడారేమో అని అవి కూడా మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అలా అనలేదే. అందుకనే నేను చెప్తే చాలామంది తెలియని వాళ్ళు ఓహో అన్నారేమో, ఇతను మార్చి చెప్తున్నాడేమో అని అనుకుంటారేమో అని రెఫరెన్స్ కోసం వీడియో ప్లే చేశా. ఆ వీడియో చూసారా? అతను మాట్లాడిన దానికి ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా పెట్టే పోస్టులకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఏ విధమైన సంబంధం లేదు. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లెళ్ళ, అక్కా చెల్లెళ్ళ బంధాల గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో విపులంగా విడమరిచి మానవతా విలువల గురించి చెప్పినప్పుడు దాన్ని మనం ఆపాదించేసుకుని దాన్ని మళ్ళా వెంటనే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేసి సోషల్ మీడియా ఉంది కదా అనేసి దాని మీద ఎదురుదాడి చేస్తూ ఎదుటివారి మనసులను బాధ పెడుతూ ఇట్లా మీరు ముందుకు వెళ్ళిపోతే దాన్ని ముందుకు వెళ్ళడం అనరు, మీరు చాలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు క్షేత్రస్థాయిలోకి వచ్చి గమనించండి. మీరు ఎవరో ఒక పక్కన ఉండి మీరు సూపరు తోపు అని ప్రతిరోజు మీకు భజన చేస్తే మనం సూపరు తోపు అనుకుంటే సరిపోదు. ఆ ఒక్కడికే పరిమితం ఆ సూపరు తోపు. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుంది, మన పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మన పార్టీ గురించి ప్రజల్లో ఏ విధమైన స్వానుభూతి ఉంది, ఈ విధంగా మనం గమనించుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. మీరు ఒక్కొక్కరిని పక్కన పెట్టుకుంటూ పోతున్నారు. ఎందుకు అనంటే వీళ్ళందరూ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకి ఎడిక్ట్ అయిన వాళ్ళు, ఆ ప్రవచనాల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు, ఆ ప్రవచనాల గురించి తెలుసుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు కూడా మీకు భవిష్యత్తులో రాకపోవచ్చు. ఎందుకు అనంటే మీరు ఈ టైంలో ఏది రాజకీయం చేయాలో ఏది రాజకీయం చేయకూడదో తెలియని పరిస్థితుల్లో అటువంటి మహానుభావుడినే మీరు అన్నారు అని అంటే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమనుకోవాలి? ఒకసారి మీరు ఆలోచించాలి. సోషల్ మీడియా ఉంది కదా అని ట్రోల్ చేసుకుంటూ పోతూ ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు నా వీడియో కింద కూడా చాలా ట్రోల్స్ మొదలవుతాయి నాకు తెలుసు. ఎందుకోనంటే అదే పని కదా. ఇప్పుడు మనం దొంగ 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 అని చెప్పినప్పుడు ఆ దొంగని నేను కాదు అని నిరూపించుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడైనా ఎవరైనా నువ్వు దొంగతనం చేసావు అని అంటే చేసావని ఒప్పుకోవాలి. లేదు అని అంటే దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే కదా మన సంఘంలో బ్రతకగలం, సంఘంలో తిరగగలం. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు అది మీరు చేస్తున్నప్పుడు మీరు మీ పక్కోళ్ళు ఏదైనా అంటే దాన్ని ఆపాదించేసుకుని మనం ముందుకెళ్ళిపోతున్నాం, వాళ్ళని ఎదురు దాడి చేసేస్తే వాళ్ళు లొంగిపోతారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు.
ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు అయ్యారు, రేపొద్దున వేరే ఒకరు అవుతారు. కానీ మనం నడుస్తున్నటువంటి ఈ నడక కరెక్ట్ అయిందా కాదా అన్నది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో ఏ విధమైన భావన ఉంది మన పార్టీ గురించి అన్నది ఆలోచించండి. ఉన్న ఆ విలువల్ని, ఉన్న దాన్ని ఏంటంటారు ర్యాంకింగ్ని మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వైసీపీ పార్టీ అంటే చాలా దారుణమైన పరిస్థితి అన్నట్టు కనపడుతుంది. రప్ప అనేది ఒక కామెంట్ బయటకు వచ్చింది. దాని గురించి ప్రజల్లో చాలా దారుణమైన భావాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు అంటే చాలామంది అవిస్తాము, ఇవిస్తాము, లోన్లు మాఫీ చేస్తాము, రుణమాఫీ చేస్తాము అని చెప్పిన పార్టీలకే దిక్కు దివాణం లేదు. మీరు అటువంటిది 80 సీట్లు వస్తే చాలు నడి రోడ్డు మీద పెట్టి నరికేస్తాం రప్ప. మీరు కంగారు పడకండి, 2029లో నడి రోడ్డు మీద నరుకుతాం రప్ప అంటే ఎవరు ఓట్లేస్తారు? ఎవరు మీ పార్టీని గెలిపిస్తారు? ఎవరు మీ పార్టీకి ఓట్లేస్తారు? అసలు మీకు ఇచ్చే సలహాలు ఎవరిస్తున్నారు? ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి మహానుభావుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎంత అద్భుతమో కదా. మీరు చేస్తున్నటువంటి పని ఎంత అద్భుతమైన పనో కదా. ఇంకెంతకంటే మాట్లాడడం కష్టం. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడింది అబ్దుల్ కలాం గారి గురించి, అబ్దుల్ కలాం గారు వాళ్ళ సోదరి బెహ్రా గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ మీరు చేసిందేంటి? అబ్దుల్ కలాంనేమో జగన్ గారిని చేసేశారు, షర్మిలనేమో బెహ్రాన్ చేసేశారు. దాన్ని ఆ కథను తీసుకుని వచ్చి మీ కథకు ఆపాదించుకుని మా జగన్ అని అంటావా అని మీరు వైసీపీలో ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు కరెక్టు? చూస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజలు మనం అంటూ ఉంటాం ప్రజానాడిని పట్టుకున్న నాయకుడు అని. ప్రజానాడిని కాదు కదా, ప్రజల యొక్క ఆలోచనలను కూడా మీరు పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆలోచన సరళిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇలా అయితే పార్టీ మనుగడ కష్టం. పార్టీ 2029లో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కష్టం. ఎందుకనంటే ఒక్కొక్కటి అవకాశాలను తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి మహా ప్రవచనకర్త ఎన్నోసార్లు ప్రవచనాలు చెప్తూ కోటేశ్వరరావు గారు అంటారు చంద్రశేఖర భారతీ స్వామీజీ నడిచే దేవుడు అని. ఆయన ఎవరో ఇప్పుడు మా జనరేషన్కి తెలీదు. నిజంగా చెప్పాలి అని అంటే నడిచే దేవుడు మాకు కోటేశ్వరరావు గారే అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి మాట ఒక వేదం, ప్రతి అక్షరం ఒక ఆధ్యాత్మిక కుసుమం. అతను మాట్లాడే ప్రతి వచనం అమృత గ్రంథం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక విషయాన్ని మనం కూలానుకుషంగా చర్చించి నిర్ణయించి దాని మీద అందులోనూ ఇలాంటి మహానుభావుల గురించి మనం ట్రోల్స్ చెయ్యాలా అని 10కి 10 సార్లు ఆలోచించుకుని మనం చేస్తే ప్రజల్లో మన పార్టీకి ఉన్నటువంటి విలువ పరపతి పెరుగుతాయి తప్ప ఇటువంటి పనులు మీరు చేస్తూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుడిని ట్రోల్ చేస్తున్నాం అని అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.